వచ్చినా ఎలాగంటే అది 20% వరకు 25 వరకు ప్రజలు ఖర్చు పెట్టి తచ్చిమదేమో డెవలప్మెంట్గా ఉండాలి. మొత్తం అంతానేమో ఆళ్ళ కింద ఖర్చు పెట్టేస్తే ఇంకా డెవలప్మెంట్ ఏముంటుంది? ఎవరైనా అంతే. చంద్రబాబు అయినా కూడా చేయలేడు, ఈయన చేయలేడు, ఎవరైనా అంతే. మరి అవి చూసుకోవాలి. మాకు రాజకీయం పెద్ద అవగాహన లేదు. ఏ పార్టీ వచ్చినా ఒకటి వాటిని బట్టి వ్యక్తిని బట్టి చూసుకుంటాం. అదే మీరు అనేది ఏంటంటే ఖర్చు వెళ్ళేదంతా చూసుకుని మెయింటైన్ చేయాలి ఖజానా అంటే. అంతే. మరి ఇప్పుడు 20 కంట 80% ఏమో వాళ్ళకి ఖర్చు పెడితే 20% ఏం డెవలప్ అవుతుంది? 20%, 25% కూర్చోబెట్టో నిలబెట్టో పని లేకుండా వాళ్ళకి ఇవ్వండి. తగ్గిమ 80% డెవలప్మెంట్ ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే మీకు అది బాగుంటుంది. అది చూడాలి తప్ప మొత్తం ఇప్పుడు ఓట్ల గురించి వీటి గురించి మొత్తం ఖర్చు పెట్టేస్తే డెవలప్మెంట్ ఉండాలి కదా. ఎవరు గెలిచినా మనకు మంచి చేయాలండి, అంతే. ఇప్పుడున్న అభివృద్ధి ఎలా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇంకొంచెం బాగుంటే బాగుంటుంది. అలానే కదా, ఒకవైపు ఫ్యాన్ ఉంది, ఇంకోవైపు గ్లాస్ ఉంది. ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు? మేమైతే గ్లాస్కే వేస్తామండి. ఎందుకని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇవన్నీ చెప్తున్నారు కదా, అవి కాగితాల వరకేనండి, మన వరకే ఏం రావట్లేదు. అయితే భీమవరంలో నెక్స్ట్ గెలిచేది గ్లాస్ అండి. అయితే జనసేన ఫుల్గా ఉంది సార్, అది పక్కాగా చెప్తున్నామండి. చెప్పండి. పథకాలన్నీ ఇచ్చారు కదండి, అభివృద్ధి, ఇల్లు, పెన్షన్లు, పథకాలని ఇచ్చి అంత మన డబ్బులే కదండి. పథకాలు వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదండి. పథకాలని వాళ్ళ సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు, అన్నీ మన తీసుకుని వేస్తున్నారండి. జనసేన అయితే ఫుల్గా సపోర్ట్ ఉంది. జనసేనకి మేము చేయాలనుకున్నాం ఇప్పుడు. అంటే ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? ఒక అవకాశం చూద్దారండి, ఒక అవకాశం ఇవ్వాలి కదండి. అదే అంటే అంజబాబు, గన్ శ్రీనివాస్ ఇద్దరులో అంజబాబు గానండి. అమ్మా ఏంటి నెక్స్ట్ భీమవరంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ గారు గెలిస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఆయన సర్వీస్ బాగుంది కాబట్టి. అంటే ఏమేం చేశారు, మీకేం చేశారు? మాకేం చేయలేదు, చూస్తున్నాం కదా. స్టడీస్, చిల్డ్రన్స్ ఇవన్నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బాగుంది, మాకు కూడా నచ్చింది సర్వీస్. డెవలప్మెంట్ లేదంటారు. డెవలప్మెంట్ ఎవరు లేరని చెప్తారండి. అన్నీ బాగున్నాయి, హాస్పిటల్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. మాకైతే నచ్చింది. జగన్ గారు వస్తేనే బాగుంటుంది. అంటే ఇక్కడ భీమవరంలో పర్టికులర్గా ఒక సైడ్ గ్లాస్ ఉంది, ఒక సైడ్ ఫ్యాన్ ఉంది. ఇద్దరులో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఫ్యాన్ గెలిస్తేనే బాగుంటుంది. బాగుంటుంది అనుకుంటున్నారు. కూటమి గెలిస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఇప్పుడు ఉండే పరిస్థితులు ఎటువంటి? అంటే ఏంటి మీ అబ్జర్వేషన్? అబ్జర్వేషన్ ఏం లేదు, స్టేట్ని పాడు చేశారు. ఇదివరకు ఉన్న స్టేటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్నిటిలోనే చీప్గా ఉంది. అదేంటి సార్, అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పోయినాయి, మొత్తం వాల్యూలు పోయినాయి. ఏదో పథకాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. ఎలా స్ట్రగుల్ అవుతున్నారంటే అన్ని విధాలా స్ట్రగుల్ అవుతున్నారు. ప్రతిదీ పెరిగిపోయినాయి. ఇంకెంతకన్నా ఏంటి, స్టేట్ అనేది పాడు చేస్తాడు. ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. మొదటి నుంచి కొన్ని మారాలి, పద్ధతులు మారాలి, అవి మారాలి. ఎవరికి అంది వాళ్ళకి అందాలి. అందనోడు కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారు. అవన్నీ మారితే కానీ ఇది చాలా ప్రథమంగా స్టేట్ పాడైపోయింది. మరి 175 అవుట్ ఇది ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం అంటున్నారు. ఉన్నవాడికి అందరికీ తగిలినాయి దెబ్బలు, వాళ్ళు వెళ్ళే కదా, అందరికీ తగిలినాయి. 175 మేమే కొడతాం అయ్యా అంటారులేండి, మామూలుగా ఇవన్నీ. రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అందరికీ తగిలినాయి దెబ్బలు ఉండేది. ఆ దెబ్బలకి ఎవరో ఎంత సైలెంట్గా ఉన్నారో ఓటు దగ్గర గ్యారంటీగా చూపెడతారు. ఏంటి భీమవరంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అంజబాబు వస్తారనుకుంటున్నాను. ఎందుకని? బాధపడి ఉన్నాం కదండి. ఎప్పుడైనా కానీ బోలు బాధలు నేను ఒకటే ఉంది. బోలు ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉంది, ఇంకా సమస్యలు బోలు ఉన్నాయి. ఆర్థిక పనులు కానీ, పని చేసుకుంటే కూలి పనులు కానీ, సంపాదించింది రూపాయి కనిపించట్లేదు, ఖర్చులు ఎక్కువ అయిపోయినాయి. ఈసారి ఇది కలిసింది కదండి, మరి టీడీపీని పొత్తుంది కదండి, దాని మీద ఈయన బాగుంటుందేమో అని అనిపిస్తుందండి. మరి అంజబాబు, గన్సీన్ ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు? అంజబాబు గారికి బాగుంటుందేమో అనిపిస్తుందండి, గెలుస్తారని కూడా అనిపిస్తుందండి. మరి గవర్నమెంట్ అన్ని పథకాలన్నీ ఇచ్చినా ఇప్పుడు రెండు కలిసినాయి కదండి. పవన్ కళ్యాణ్ ఇది టీడీపీ కలిసింది కదండి, దాని మీద ఇదే బాగుంటుందని ప్లస్గా ఉందండి. అంతకుముందు కూడా వీళ్ళ సీలికి మొన్న గన్సీన్ గారు గెలిచారు. అందులో గన్సీన్ గారికి కొంత పేరు ఉందండి, ఇక్కడ పేరుంది. రెండు కలిసిన మొన్న అది బాగా వస్తుందనేమో అని జనాల్లో మాకు ఉందండి. మరి